చరిత్ర విశుద్ధానంద జీవని అని ఒక పుస్తకం ఉంది. సూర్య సిద్ధాంత ప్రణీత మహర్షి విశుద్ధానంద అని ఒక పుస్తకం ఉంది. ఆయన గోపినాథ్ కవిరాజు రాశారు. దాంట్లో ఒక ఘట్టం లోపల ఏమిటంటే ఈయన హిమాలయాల నుంచి విశుద్ధానంద వస్తాడు. వస్తే సడన్ గా మిలిటరీ వాళ్ళు కలుస్తారు. హిమాలయాన్ని చూస్తున్నప్పుడు కలిస్తే మిలిటరీ వాళ్ళు విశుద్ధానంద ఏమంటారంటే, क्या साधु महाराज ये सब साधु का वेट हल्की किसके लिए, देखो हम देश की रक्षा कर रहे हैं, तुम क्या कर सकते हैं. हमारे पास गन है, हमारे దగ్గర గన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను నీ మీదనే గన్ పెట్టి పాకిస్తాన్ నీ కొటేషన్ నువ్వేం చేయగలుగుతావు. इस गर्व पे मत रहो कि हम कुछ नहीं कर रहे हैं. आओ मैं तुम्हें बुलाता हूँ, आओ मैं तुम्हें बताता हूँ. ఒక 22 మంది మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఆ ఫోటోతో సహా తీసింది. అక్కడే ఒక చిన్న కట్టె పడి ఉంటే కట్టె తీసుకొని ఆ కట్టెకి దారం చుట్టారు బాణం మాది చుట్టేసి ఆ కట్టెతోటి ఒక బెత్తంతో ఒక తీర్ తయారు చేస్తాడు. బాణం దాన్ని తయారు చేస్తుంది, ధనుస్సు బాణం చేసేసి తన సురసిద్ధాంతంతో ఆ బాణం లోపల ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ముందర వటవృక్షం ఉంటుంది పెద్దది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాడు. నేను దీన్ని అగ్నేయాస్త్ర మంత్రంతో తయారు చేసిన ఈ బాణం ఆ చెట్టుకు వదులుతున్నా అంటాడు. ఆ బాణం చెట్టు కాలిపోతున్నాడు. పరీక్షాన్ని వదిలిపెట్టింది. ఒక్క నిమిషం అడిగితే మిమ్మల్ని కానీ ఇక్కడ ఉన్న మీరేమనుకుంటున్నారు, మీరే చంపుతున్నారు, మీకంటే ఎక్కువ మేము చేస్తాం దేశ రక్షణ అంటారు. ఎట్లా చూపిస్తాను, మా దగ్గర ఒక సాధువు ఉన్నాడు, నేను చూపిస్తానా అంటాడు. తీసుకొని పోతే ఆయనకు వేతాళ సిద్ధి, తర్వాత బ్రహ్మరాక్ష సిద్ధి ఉంది. ఈ చైనా బార్డర్ వాళ్ళు వస్తుంటే ఒక లైన్గా వస్తారు. వాళ్ళు ఏదైనా చేయాలంటే వాడు అక్కడ కొండ మీద కూర్చొని ఉంటాడు. ఆయన పేరు బాబా కరపరారెడ్డి. మీకు రోహితాంగ్ బైపాస్ అని ఉంది మన దగ్గర. అంటే అక్కడ 3 వస్తాయి, ఒకటి పాకిస్తాన్ బార్డర్, ఒక చైనా బార్డర్, మన బార్డర్, నేపాల్. అక్కడ ఆ రోహితాంగ్ బైపాస్ ఇప్పటికి కూడా ఆయన ఉండి ఆయన రోజు ఆయన హిట్లర్ కు గురువు. ఆయన అక్కడ ఉంది. ఆయన అయితే ఆయన రోజు అక్కడ ఎంత రాత్రి అయినా పో నీ ఖిచడి గరం ఖిచడి చూపిస్తాడు. అయితే ఈ ప్రక్రియలో ఆయన ఏంటంటే ఎవరైతే అక్కడ కూర్చుని ఉన్నాడో అక్కడి నుంచి ఏ చైనీయుడు కానీ ఎవడు కానీ పాకిస్తానుడు కానీ అది దాటి ఇటు రాలేరు, నన్ను ఎవరు ఏం చేయలేడు అని పోయి చూడు అని ఎట్లా అంటాడు. నీకు తెలుసో లేదో ఇప్పటి వరకు ఆయన ఏం లేదు 100 చైనీస్ బటాలియన్ ఏ వాళ్ళు కూడా ఆ దారి నుంచి 100 చైనీస్ బటాలియన్ వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ బ్రహ్మరాక్షసుడిని ఆ రాక్షసుడిని చేస్తాడు. అరే అది అచ్చా ఆహారం మిలిగానే 1000 మంది బటాలియన్ పిస్తోలతో సహా చేస్తాడు. ఆ దారితో రాదు చైనీస్. ఇది ఎంతమందికి తెలుసు. హిట్లర్ కు గురువు రోహితాంగ్ పాస్ లో ఉన్న గురువు అని ఎంతమందికి తెలుసు. చచ్చిపోయేటప్పుడు ఒక శిష్యుడు పంపి తన కింద బంకర్లో తాగినప్పుడు నువ్వు ఆయన దగ్గర పోయి నన్ను బతికించమని ప్రార్థన చేయబడి ఎందుకు స్వస్తికి ఉల్టా స్వస్తి గుర్తుంది జర్మనీకి హిట్లర్ దాంట్లో ఆయన ఇచ్చిన గుర్తు. గురువు పుస్తకం రాశాను. रोहितांग के पास का वीरपानंद जी बोलते रोहितांग पास बोल के है, जहाँ चाइना बॉर्डर, पाकिस्तान बॉर्डर, नेपाल बॉर्डर, इंडिया बॉर्डर, वहां से कोई चाइना वाला कोई भी इधर नहीं आ सकता. वहां उतना रोक दिया. వీళ్ళు దొరికిందని ఒకటే ఆహారాలు 1000 మంది బటాలియన్ అంటే 1000 మంది బటాలియన్ తినేసి మంచిగా అని కూర్చుంటారు. అక్కడ ఆయన సృష్టి చేసి పెట్టింది. ఇది ఎవరికి ఎంతమందికి తెలుసు. లేకుంటే ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం ఎన్ని ఎట్లా పోయేది. ఈ రక్షణ మేము చేస్తున్నది ఏం జరిగిందంటే మిలిటరీ వాళ్ళు అందరూ కాళ్ళముక్తులు వస్తుందాం ఆగ్నేయాస్త్రం చూసేసి నేను అనవసరంగా మీ మాటల్లో వచ్చి ఆ చెట్టును కాల్ చేసిన. ఇప్పుడు చూడండి వరణాస్త్రం వదులుతున్నాను, నీళ్ళాస్త్రం వదిలేసి ఆ ఖాళీ చెట్టు ఆపుతాడు. ఇది వాస్తవ పుస్తకం రాసింది కనుక ఆగ్నేయాస్త్రం నేర్చుకున్నాను. ఈసారి ఇచ్చిన 4 అస్త్రాలు పశుపాస్త్రం, బ్రహ్మాస్త్రం, సుదర్శన అస్త్రం, గ్రహణంలో చేయమని 3 నిమిషాలు ఎన్నడూ ఇవ్వలేదు.